అంటే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇందులో విశాల్, మీరు హీరోయిన్, వరలక్ష్మి గారు ఒక మెయిన్ క్యారెక్టర్, అలాగే డైరెక్టర్ సుందర్ గారు. ఇన్నేళ్ల తర్వాత కూడా మీరందరూ ఫామ్లోనే ఉన్నారు. ఇది ఇంకో మిరకల్. అవును, మొన్న థ్యాంక్స్ మీట్లో సుందర్ సార్ కూడా, ఐ మీన్ విశాల్ కూడా మెన్షన్ చేశాడు. అవును, అండ్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్ కదండి. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఈ సినిమా ఇన్ని రోజుల తర్వాత వచ్చి అది పాత సినిమా అన్న ఫీలింగే రాకపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ కూడా ఈ పోస్టర్లో కనిపించే వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను మంచి ప్లేస్లో రన్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద యాడ్ ఆన్ బెనిఫిట్స్ మదగజ రాజాకి. ఎందుకంటే అందుకని అది పాత సినిమాలా కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఆ ఫేసెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఇప్పుడు కూడా యూనో హీరో అండ్ దర్ మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి అందరివి. విశాల్ది కావచ్చు, నాది కావచ్చు, వరుది కావచ్చు. సో అది యాక్చువల్గా ఈ సినిమాని పాతది కాదు అనే ఒక ఇది క్రియేట్ చేసింది అని అనుకుంటున్నాను నేను. ఏంటి అసలు ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? సక్సెస్కి మెయిన్ రీజన్ అంటే మేబీ ఇప్పుడు మనకి రిలీజ్ ఎరా జరుగుతుంది. మనం ఎక్కువ రిలీజెస్ చూడడానికి ఇష్టపడుతున్నాం. థియేటర్స్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కొని చూస్తున్నాం. అదే సినిమా మనకి టీవీలో వేస్తున్నాడు, కానీ మనం థియేటర్కి వెళ్ళి చూస్తే ఎక్స్పీరియన్స్ వేరు. సో ఆడియన్స్కి ఆ టేస్ట్, ఆ సినిమా అలా చూడాలి. మేబీ ఒక లైట్ హార్టెడ్ మూవీ, జస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అలాంటి బేసిస్లో మూవీ చూడాలని ఇష్టపడుతున్నారు అనుకోవచ్చు. బికాస్ రిలీజెస్ ఇంత పెద్ద కలెక్షన్స్ తీసుకొస్తున్నాయంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కదా మూవీ చూడటం మీద. సో అలాంటి జానర్లో మదగజ రాజా ఇట్ ఫిట్స్ టు దట్ జానర్ కదా. సో మేబీ ఆడియన్స్ వాంట్ టు వాచ్ దట్ సార్ట్ ఆఫ్ మూవీస్. అండ్ ఇట్ ఈస్ మోర్ అంటే ఒక ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్ మనకి రీసెంట్ డేస్లో చాలా రోజులు అయిపోయింది వచ్చి. అండ్ అలాంటి జానర్లో ఉంటుంది కాబట్టి ఇది చూడటానికి ఇష్టపడుతున్నారని మేము అనుకుంటున్నాం. బికాజ్ నేను ఆడియన్స్తో థియేటర్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. అంటే నేను ఒక ఆడియన్స్గా నేను అలా సినిమా చూసి చాలా రోజులు. ఆడియన్స్ మధ్యలో సినిమా చూసారా? ఏంటి ఆడియన్స్ రెస్పాన్స్? ఏ అంశాల దగ్గర బాగా రెస్పాన్స్? వాళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు దే ఆర్ ఎంజాయింగ్. అంటే ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ పంచ్, ఎవ్రీ బిట్, అంటే ప్రతి డైలాగ్కి నవ్వుతున్నారు, ప్రతి సాంగ్కి విజిల్ చేస్తున్నారు. అంటే ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం అంటారు కదా, ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు థియేటర్స్, సినిమా మదగజ రాజన్ థియేటర్స్లో. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ, సబ్జెక్ట్ అనేది సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది జనరల్గా ఈ సినిమాలో. అవును, అంటే మిగతా సినిమాలు పక్కన పెడితే ఈ సినిమా వరకు నిజానికి ఆ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పి అక్కడి నుంచే కదా మెయిన్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అయ్యేది. సో అక్కడి నుంచి సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యి అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటూనే, అంటే ఫుల్ పేజ్డ్ త్రూ అవుట్ ద ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్ ఎలిమెంట్ ఇది. సో అదే మేజర్ సక్సెస్కి మేజర్ కారణం. అంతేనండి, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతే, ఇంకేం